నేను నిజంగా షాక్ అయినా శివం బజే మూవీ చూసి. నాకు అసలు మూవీ గురించి ఏం తెలియదు, ట్రైలర్ కూడా చూడలేదు, అండ్ జెన్యూన్ గా సర్ప్రైజ్ అయినా. బట్ అగైన్ మళ్ళీ నేనేదో మూవీ ఎక్స్ట్రాడినరీగా ఉంది, మాస్టర్ పీస్ అది ఇది అనేం అంటలేను. బట్ ఓకే, పర్వాలేదు మూవీ, ఒక్కసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. మామూలుగా అశ్విన్ బాబు సినిమాలు అంత గొప్పగా ఏమీ ఉండవు, కానీ ఈ మధ్య కొంచెం కొత్త ఐడియాలను ట్రై చేస్తున్నాడు. హిడింబాలో కూడా ఐడియా బాగుండే, కానీ మూవీ సరిగ్గా ఎగ్జిక్యూట్ కాలేదు. కానీ శివం బజేలో ఐడియా బాగుంది, ఎగ్జిక్యూషన్ కూడా డీసెంట్ గా ఉంది. సెకండ్ హాఫ్ లో కొంచెం తేడా కొట్టినా కూడా పర్లేదు, మేనేజ్ అయిపోతుంది. అండ్ శివం బజేస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్స్ వచ్చేసి సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అండ్ డైరెక్షన్. అక్కడక్కడ ఓవర్ అనిపించినా కూడా మ్యూజిక్ ఎంగేజ్ చేసి పెడుతుంది. బట్ బిగ్గెస్ట్ షాకర్ ఏంటంటే నాకు అవి సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్. సినిమా చూడడానికి చాలా నీట్ గా ఉంటది, అదొక చిన్న సినిమాకి చాలా పెద్ద అచీవ్మెంట్. షార్ట్ డివిజన్లు, కట్లు కూడా బాగుంటాయి. అండ్ డైరెక్టర్ అప్సర్ అన్ని కరెక్ట్ గా తెలిసే చేసిర్రు. థ్రిల్లర్ ఎలిమెంట్స్ పైన ఆయనకి చాలా గ్రిప్ ఉంది, అండ్ ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ ని కూడా లాగడు ఎక్కువ, జల్దీ జల్దీ అయిపోగొట్టేస్తాడు. బట్ టెక్నికలీ మాత్రం డీసెంట్ మూవీ ఇది. అండ్ యాక్టర్స్ కూడా అందరూ బానే చేసిర్రు. అశ్విన్ బాబు బానే మేనేజ్ చేసిండు, అండ్ సపోర్టింగ్ యాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. అండ్ హీరోయిన్ దిగాంగన సూర్యవంశీ కూడా చూడడానికి చాలా బాగుంది. అండ్ మూవీలో అక్కడక్కడ నవ్వు కూడా వస్తుంది. సో ఓవరాల్ శివం బజే ఒక ట్విస్ట్ తో కూడిన డివోషనల్ థ్రిల్లర్ మూవీ. అండ్ మీరు వీకెండ్ ఫ్రీగా ఉంటే మూవీని అయితే చూడమనే చెప్తా. సో చూడండి. జై హింద్.